సార్ ఏదైతే సందే థియేటర్ ఇష్యూ తర్వాత ఈ బెనిఫిట్ షోలు ఉండే అని చెప్పి టికెట్ల రేటు పెంచమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ హీరో నటించినటువంటి హరిహర విలమర్లు రేట్స్ పెంచారు, తర్వాత బెనిఫిట్ షోలు వేసారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే వాళ్ళు ఒకటే అన్న, ఏదైనా చెప్తున్నా ప్రజలే నాశనం అయిపోతారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, మీరు టికెట్లు పెరగాలని కోరుకున్నారు, మేము అదే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు టికెట్లు పెంచామని. అంటే అది ఏ విధంగా అంటారు? పవర్ స్టార్ గా నాకు చాలా అభిమానం, సినిమా పరంగా ఆయన గుడ్, అంటే పొలిటికల్ గా కూడా మంచి పనులు చేస్తున్నాడు. కానీ ఏ వస్తువుని నువ్వు కొన్నప్పుడు రేట్ తగ్గాలని చూసుకుంటాం కానీ పెరగాలని చూసుకో కదా, ఆ మాట తప్పు. మన పదవులు ఉన్నప్పుడు ఏ పడతాయి మాట్లాడకూడదు, ఎందుకంటే ఉన్న గౌరవం తగ్గుతుంది అనమాట. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి పుష్ప రేంజ్ లో అయితే చాలా వైలెట్ చేశారు కదా, ఎంత రేట్ ఏంటి అంత రేట్ ఏంటో జైల్లో తీసుకెళ్ళి అలౌడ్ చేశారు. మరి ఈ సినిమాకి ఏం చేశారు? 700 రూపాయలు ఎక్కడ కొనుక్కుంటాం బ్రో? ఇప్పుడు టిఫిన్ బండి అని కూడా ఉన్నాడు, ఎంత కొనుక్కుంటాడు రోజు చెప్పు? ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎంత 4,000 అవుతుందా? 4,000 అంటే హైదరాబాద్ లో పని చేసేవాడు 12,000 జీతం, అంటే 15 రోజులు జీతం పెట్టుకుని ఒక ఫ్యామిలీ సినిమా తీసుకెళ్ళాలా? నా వరకు చూసుకుంటే అది రాంగ్ బ్రో. ఇప్పుడు నువ్వు సినిమాని తీయి, లేదా ఎక్కువ బడ్జెట్గా తక్కువ బడ్జెట్, దాని తగ్గ నీకు కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ అయ్యి వస్తాయి. ఇప్పుడు 2 కోట్లు తీసి మలయాళం సినిమాలు 60 కోట్లు 50 కోట్లు కొడతాదా? ఎందుకంటే కంటెంట్ ఉంటుంది. ఇక్కడ సినిమాల కోసం మైనస్ కాదన్న, టికెట్ రేట్లు పెంచడం అనేది. అంటే మొన్న దిల్ రాజు గారు తమ్ముడు సినిమాలోకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒకరిని చూసి ఒకడు అంటే ఆడ గడ్డి తింటే నువ్వు గడ్డి తినాలా చెప్తున్నాను, ఆడ గడ్డి తింటే నువ్వు గడ్డి తినాలా? నా వరకు చూసుకుంటే ఇవాళ 500 రూపాయలు టికెట్, 500 రూపాయలు అంటే ఎక్కువే కదన్నా. నీకు 3 గంటలు చెప్పి ఎంటర్టైన్మెంట్, నా వంశీ గారు అయితే మరి కామెడీగా మాట్లాడతారని నాకు అర్థం కాదు. మీకు ఏది ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు కోరుకుంటారు? ఉన్నవాడు కోరుకుంటాడు, బాగా బలిసినోడు కోరుకుంటాడు, లేనుడు ఏం కోరుకుంటాడు? తిండుంటే సరిపోద్ది. మరి అలాంటి ఏదో పండగ పాపానికి ఒకసారి సినిమాకి రావాలనుకుంటాడు కదా, అలాంటప్పుడు కూడా ఇప్పుడు ఆయన అంటే మంచి అభిమానం, చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఈయన మీద చాలా ఉంటుంది. ఆయన మీద అభిమానం ఇలా క్యాష్ చేసిన నాకు కర్ణచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు 10-20 రూపాయలకు తగ్గించారు. సో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పెంచినట్టయితే ప్రయత్నాలు కనబడుతున్నాయి, కానీ దానివల్ల మోసపోయేది సామాన్య ప్రజలే కదా. అదే కదా చెప్తున్నానన్నా, ఇప్పుడు సీఎం కొట్టుకుంటే పోయేది ఎవడో ప్రేక్షకుడు అన్నట్టు అలాగే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా జగన్ గారు మంచి చేశారో చెడు చేశారో మీద కోపం చేశారో మనకు తెలియదు. ఆయన చేసింది కొంచెం తక్కువ రేట్లే, మరీ 10 రూపాయలు 10 రూపాయలు కాదు, మినిమం రేట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 150 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, మినిమం రేట్స్ కదా. సో ఆ విషయంలో ఆయన మైనస్ ఉంది, ప్లస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో టోటలీ రాంగే ఉందన్న. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఇంత రేట్లు ఏంటి అని చెప్పి అప్పుడు ధర్మం కోసం అంటాడు. కానీ ఏంటంటే ఈ తెలంగాణలో కూడా బెనిఫిషియల్ లేవని చెప్పి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనేది నా క్వశ్చన్, అంతే మెయిన్ అంతే. ఎందుకంటే పబ్లిక్ ఆయన వరకు వెళ్తలేదు మనకు తెలియదు. కాకపోతే పబ్లిక్ ఒపీనియన్, నా ఒపీనియన్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిది టోటలీ రాంగ్. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఎంతైనా బయట చెప్పుకుంటారు కదా, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం కార్యకర్త అయ్యి అని చెప్పుకుంటారు కదా. నా వరకు చూసింటే ఇది రాంగ్. నువ్వు చేసినప్పుడు ఒకటే చెప్పాలి, బెనిఫిషియల్ లేవన్నా పెట్టకూడదు, వదిలేదు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే గట్టిగా మాట్లాడారో, మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయిండు, ఇకపైన అసలు బెనిఫిట్ షోలు ఉన్నాయని ఒక గట్టి స్ట్రాంగ్ గా మెసేజ్ అయితే ఇచ్చిండు. చాలా మంది అప్పుడు అతన్ని ప్రొనౌన్స్ చేసి అంటే పొగిడారు. సో ఇప్పుడు దీనిపైన ప్రజలు ఎట్లా స్పందించే అవకాశం ఉందా? అదే చెప్తున్నాను కదా, అప్పుడు పొగిడారు, ఇప్పుడు తిట్టుకుంటారు. అయ్యో ఆయనకు అవసరం లేదు కదా. వాళ్ళకి ఏంటంటే పొలిటీషియన్స్ కదా బ్రో, ఏదైనా జనాలు బాసిపోతారు, వాళ్ళ దగ్గర కదా, వాళ్ళ దగ్గరకు వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు బాధ ఎలా ఉంటుంది వాళ్ళకి. సో అలాగే 5 సంవత్సరాల్లో ఇలాంటి ఏదని మాకు అలాగే బాధగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరో చనిపోయారని చెప్పి పబ్లిక్ సింపతి కోసం ఆ రోజు బెనిఫిట్ షోలు ఉండవు అయ్యని చెప్పారు. ఇప్పుడు ఏదో సింపతి కోసం, ఫ్రెండ్షిప్ కోసం టికెట్లు పెంచారు, అంతే. ఏదైనా వాళ్ళల్లో ఒకటి అంతే. వాళ్ళ టికెట్ రేట్ చాలా పెంచారు. ఆ పెంచడం వల్ల ఇప్పుడు నార్మల్ పర్సన్స్ వచ్చి థియేటర్ చూడలేరు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు చూస్తారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఓటీటీ ఐబొమ్మ ఎప్పుడు వస్తుందని ఐబొమ్మ కోసం చూస్తారు, అంతే. నేను చాలా వరకు అట్నే చూసేవాడిని. ఈ మధ్య కొంచెం అమౌంట్, కొంచెం శాలరీ, జాబ్ వచ్చిన వల్ల నేను థియేటర్ వచ్చి చూస్తున్నాను. నేను కూడా పేదోడిని, నేను ఉన్నోనే కాదు, నెలకు ఒక 25,000 శాలరీ నాకు, అంతే. అసలు అంత గట్టిగా స్ట్రాంగ్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏమయ్యేది ఉంటుంది అంటారు? నాకు తెలిసి అది అంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ కూడా అమౌంట్ ఇస్తారు కదా, దానివల్ల కూడా పెట్టచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు అమౌంట్ టికెట్ పెడితే కదా, అమౌంట్ ఎక్కువ వస్తున్నాయి కదా వాళ్ళకి, ఐటీ కట్టేది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది, దానివల్ల అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా. 10,000 కోట్లు వచ్చినా 10,000 కోట్ల 10% పోయినా అన్న. బెనిఫిట్ షో అన్నది తెల్లవారుజాము 4 గంటలకి, అర్ధరాత్రి 1 గంటకి పెడితే బెనిఫిట్ షోలు అవుతాయి. నీకు రీజనబుల్ గా షో టైమే కదా, 9:30 అంటే షో టైం. ఇప్పుడు నార్మల్ టైంలో నీకు 10-11 గంటలు కూడా షోలు పడుతున్నాయి. ఇది సినిమా రిలీజ్ అయ్యే కొలది కూడా అలాగే నైట్ 9:30 సినిమా అయితే బెనిఫిట్ షో అవుతుంది. ఈ రోజు ప్రతి థియేటర్ కాడ కూడా 7:30, 8కి స్టార్ట్ అయ్యే మూవీలు. ఇది బెనిఫిట్ షోలు ఎలా అవుతాయి? బెనిఫిట్ షోలు 4 గంటల తెల్లవారుజాము ఇచ్చేసి, లేదంటే 1 గంట పెడితే నిద్ర లేకుండా సుఖం లేకుండా చూస్తే కొట్టి చచ్చిపోతారంటే బెనిఫిట్ షో. ఒక అభిమానిగా చాలా మంది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, నువ్వు 1000 రూపాయలు పెట్టినా చూసేస్తారు, అప్పో చేసి. రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు, చూస్తారు. అదే విధంగా మన అల్లు అర్జున్ అభిమానులు చూస్తారు, ఏ అభిమానికి అభిమానులు చూస్తారు. నేను నచ్చితే సినిమా చూడు,
లేకపోతే మానే. ఒకటే విషయం చెప్తున్నాడు, నీకు నచ్చితే సినిమా చూడండి, లేకపోతే మానేండి. అయితే ఇక్కడ ఇంకొక విషయము, అభిమానులు హీరోల మీద అభిమానంతో అప్పు తెచ్చో ఏదో వేసి సినిమా చూసే అంత అభిమానం వాళ్ళకు ఉంది. అసొంటప్పుడు ఈ హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్, డైరెక్టర్లు కావచ్చు, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ రేట్లను కొంచెం ఒక స్టేజ్ క్రియేట్ చేసి పెడితే బాగుంటది కదా అని. ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న అడిగా. ఇప్పుడు ఏ ఏ హీరో అయినా కానీ ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, ప్రతి హీరోగా అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే, నీకు 100 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు, అది నీ ఖాతాలో పోతున్నాయి. ఒక అమ్మాయిని రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు రూపాయి కూడా పెడతలేదు. మొన్న ఎప్పుడో పుష్ప సినిమాకు బాబు చనిపోయాడు, ఏదో హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించా, ఇంకోటి జరిగింది కాబట్టి నువ్వు చేయగలిగావు. అది బయటకు వచ్చింది కాబట్టి నువ్వు చేయగలిగావు. అలాంటి బయట రాని చాలా ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న చెప్పాను నేను, మీరు రెమ్యునరేషన్ తక్కువ తీసుకోండి, రేట్లు తగ్గించండి, తప్పలేదు. మీరు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటే మా హీరో అంటే గొప్ప, అంటే మా హీరో గొప్ప, మా హీరో 200 తీసుకున్నాడు, మా హీరో 100 తీసుకున్నాడు, ఇది కరెక్ట్. సో ఫైనల్ గా ప్రొడ్యూసర్లకును అభిమానులకి అదే కదా. కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించాలన్నా. ఇప్పుడు థియేటర్కి వచ్చాం, ఈ రోజు 550 రూపాయలు అయింది టికెట్ రఫ్గా ఆన్లైన్లో చూసుకుంటే. మీకు లోపల స్నాక్స్ అనో ఇంకోటనో పాప్కార్న్ అది దగ్గర 700 అయిపోయింది. ఎవడు భరించలేదు అంతను, అభిమానం కాబట్టి టికెట్లు తీసుకున్నట్టు సరిపోతుంది, కానీ పాప్కార్న్ కూడా పెట్టుకోవాలా. ఇది ఎవరి జేబులో పోతుంది? ప్రొడ్యూసర్ జేబులోకి పోతుంది అనుకుంటాను నేను. థియేటర్ రాజమండ్రి సగం పోతే వాళ్ళకి సగం పోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ తగ్గితే ఇంతకు మించి జనం వస్తారు థియేటర్కి, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే నీకు ఇదే 500 రూపాయలు ఇంట్లో ఓటీటీలో పెడితే ఒక 4 రోజులాగో లేకపోతే 15 రోజులాగో 20 రోజులాగా పెడితే ఫ్యామిలీ అంతా చూసేస్తున్నారు. 500కి నచ్చిన వంటింట్లో వండేసుకుంటున్నారు, ఎదురుకుంటే పెట్టుకు తింటా చూస్తున్నారు సినిమా. అది బెస్ట్ కదా. కాబట్టి అభిమానులు దృష్టిలో పెట్టుకుని, సినిమా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్లు ఆలోచించి సినిమా టికెట్లు తగ్గించాలన్నది నా విన్నపం. ఇంకోటి ఏంటంటే, ఇంత మీరు ఫస్ట్ ప్రశ్న అడిగారు, బెనిఫిట్ షోలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి. ఇది నేను బెనిఫిట్ షో కింద భావించలేదు. బెనిఫిట్ షోలు 1 గంటకి తెల్లవారు 4 గంటలకి అయితే బెనిఫిట్ షో. సరే, అది ప్రభుత్వాలు చర్చించుకొని అంటే కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నిన్న నైట్ వరకు. అదే అంటున్నాను, 9 గంటలకి 9:30 వేసారు, 12 లోపు అయిపోయింది. సో ఇది ప్రభుత్వాలు చర్చించుకుని ఫర్దర్ గా అందరికి ఒకటే న్యాయం జరగాల, ఇది ప్రజల మీద భారం కాకూడదని వాళ్ళు నిర్ణయించుకుంటే కనుక బాగుంటుందని నా ఒపీనియన్. దానికి కష్టం అనేది ఉంటుంది కాబట్టి పెంచిర్రు. అంటే ఇప్పుడు ఏదైనా రేట్లు పెంచితేనే వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా, ప్రొడ్యూసర్ వాళ్ళకి, డైరెక్టర్ వాళ్ళకు కూడా వెళ్ళాలి కాబట్టి పెంచాల్సి వస్తుంది. కాబట్టి పెంచిర్రు. ఇక మనం తను తప్పుగా అనుకోవద్దు. అంటే పెద్ద సినిమాలు మాత్రమే పెంచుతారు, ఎందుకంటే దానికి అంత వర్క్ ఉంటుంది కాబట్టి. ప్రొడ్యూసర్ కలెక్షన్ వెళ్ళాలి, అందరికి వెళ్ళాలి కదా, వర్కర్స్కి అందరికి వెళ్ళాలి, అందుకే పెంచుతారు. దానికి మనం రాంగ్ అర్థం చేసుకోవద్దు. చిన్న సినిమాలు కూడా పెంచారు. అయితే